అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం ఈరోజు క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ వైజ్గా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మనకు ప్రాబ్లం చేసేటప్పుడు ఇబ్బంది రాదు. బట్ ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రాబ్లం చూడగానే ఎలా చేయాలని చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 11.2 11.3 యాంగిల్స్ ఇస్తాడు. సో ఎక్కడ దాన్ని వాడాలి అంటే సార్ మేము అట్లా ఫాలో అవ్వకపోతే వెల్ అండ్ గుడ్. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే 11.2 11.2ని 11.3 11.3 ప్రాక్టీస్ చేస్తుంటారు. అందుకే చెప్తున్నానా. సో ప్రాబ్లమ్ని ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలి అది తెలియాలి. ఇప్పుడు ముందు ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చాడు tan 36/cot 54. జనరల్గా ఈ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ 1 మార్క్ అడుగుతుంటాను నాన్న. ఈ ప్రాబ్లము ఎక్కువగా 1 మార్క్ అడుగుతాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు అసలు మనం సింపుల్గా చేసేయచ్చు. యాక్చువల్గా దీన్ని 2 మార్క్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా చెప్తా. బట్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ యాంగిల్స్ చూసుకోండి. 36 54 మనకి మీ టెక్స్ట్ బుక్లో ఈవెన్ ఎక్కడ కూడా మీకు డైరెక్ట్గా 36 54 వాల్యూ మీకు ఎక్కడా ఇవ్వలేదు. అంటే వీటి వాల్యూస్ మీకు డైరెక్ట్గా తెలియదు. ఎప్పుడైతే యాంగిల్ వాల్యూస్ మీకు డైరెక్ట్గా తెలియలేదో అప్పుడు మనం యూజ్ చేసేది కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. సార్ మేము లాజికల్గా చెయ్యగలుగుతాము అంటే లాజికల్ చేయొచ్చు, లేదు అంటే సింపుల్గా చేసేయచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఈ రెండు చూడండి, ఒకటి tan ఉంది కాట్ ఉంది, 36 54 అంటే ఈ రెండింటి యాంగిల్స్ యాడ్ చేసి చూడండి. 30 + 50 80, 6 + 4 10 అంటే ఎంత? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. 36 54 యాడ్ చేస్తే 90. అంటే ఈ రెండు యాంగిల్స్ అంటే ఏమేంటి? ఈ tan 36 cot 54 ఏంటి అన్నట్లు, అవి ఏంటి అన్నట్లు కాంప్లిమెంటరీ రేషియోస్. ఇవి చేసేటప్పుడు రెండింటిని చేంజ్ చెయ్యకూడదు, ఒక్కదాన్నే మార్చాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను దీన్ని చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ ఎలా చేంజ్ చేయాలో చూడండి. ట్యాన్కి ట్యానే ఉంటుంది. 36 90లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 36 వస్తుంది? ఎంత వస్తుంది? 90 - 54. మీకు ఇంకా ఈజీ ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. చూడండి 90 - 54 చూడండి మీరే. సో బారో 8 10 10 4 పోతే 6 8 5 పోతే 3 వచ్చిందా లేదా? సింపుల్. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అదే వస్తుంది. బై డినామినేటర్ని ఏమీ మార్చొద్దు యాజ్ యూజువల్. ఇప్పుడు మళ్ళీ మనం ఇందా చెప్పుకున్నాం ఇది తీటా అనుకుంటే tan 90 - తీటా దాని వాల్యూ ఏంటి? cot తీటా అంటే కాట్. ఇక్కడ తీటా అంటే ఏముంది? 54 అంటే ఏమొస్తుంది? 54 బై cot 54. సో cot 54 బై cot 54 = 1. ఇలా చేస్తాం. సార్ ఇప్పుడు ఇంత పెద్దగా కూడా మేము చేయలేం సార్, మాకు కొంచెం కష్టమైంది అంటారా? వెరీ సింపుల్గా ఇంకో దగ్గర చూపిస్తే ఈ 3 చూసాక చూద్దాం దాన్ని. సేమ్ ఇది కూడా అదే మోడల్ నాన్న. ఇక్కడ చూడండి 12 నాకు వాల్యూ తెలీదు, 78 తెలీదు. సో ఈ రెండు వాల్యూస్ తెలియదు. బట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. 78 + 12 ఏంటి? మనకి 90 degrees. అంటే ఈ రెండు ఏంటి? కాంప్లిమెంటరీ వాల్యూస్. ఒక్కదాన్ని చేంజ్ చేయాలి. సో నేను ఇప్పుడు దీన్ని మాత్రమే చేంజ్ చేస్తున్నా, రెండోదాన్ని ముట్టుకోవద్దు. అంటే కాస్ 12 90లో నుంచి ఎంత తీసేస్తే 12 వస్తుంది. సో 90 - 78. చూడండి ఇప్పుడు ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. 90 - 78 పోతే అంటే నేను ఈ యొక్క 12ని రీప్లేస్ చేశాను. 90 - 78 సో -7 sin 78. చూడండి కాస్ 90 - తీటా = sin తీటా. సో అంటే కాస్ ప్లేస్ ఏమొస్తుంది? sin తీటా అంటే ఎంత ఉంది? 78 sin 78. సో +7 sin 78 -78 ద వాల్యూ బికమ్ 0. ఇక్కడికి రండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా 31 59 వాల్యూస్ లేవు, యాడ్ చేస్తే 90. ఒక్కదాన్నే మార్చాలి. నేను దీన్ని మారుస్తున్నా. చూడండి మార్చేటప్పుడు ఫస్ట్ స్టెప్లో నేను ఏమీ యాంగిల్ చేంజ్ చేయట్లేదు. 31 రాయొచ్చు. 90 చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు 31 ఉంది, 90 - 31 రాస్తారు. తప్పు. ఈ వాల్యూ దీనికి ఎందుకంటే నువ్వు దీన్ని రీప్లేస్ చేస్తున్నావు. రీప్లేస్ చేసేటప్పుడు ఈ వాల్యూ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది? 12 90 - 78 12. అంటే ఇప్పుడు నువ్వు ఏం రాసావు? సింపుల్గా cos 12ని నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకున్నావు? cos 90 - 78 అని రాసుకున్నావు. అంటే ఈ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్ ఉండాలి. ఖచ్చితంగా ఈక్వల్ ఉండాలి. కాబట్టి ఇక్కడ 90 - 59 అంటే 90లో నుంచి ఏ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది, అది రాయాలి. లేదా దీనికి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది. మీకు బండ గుర్తు ఏంటంటే దీనికి ఆల్టర్నేట్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ వచ్చేస్తుంది, అంటే మీరు కష్టపడక్కర్లేదు. సో -sec 59
ఇప్పుడు ఇదేమైంది కొసెక్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ తీటా. సో దీని ప్రకారం ఏమవుతుంది కొసెక్ ప్లేస్లో సెక్ 90 మైనస్ తీటా అంటే ఎంత వచ్చింది తీటా ఎంత 59 డిగ్రీస్ మైనస్ సెక్ 59 డిగ్రీస్. సో ప్లస్ సెక్ 59 మైనస్ 59 ఇట్ షుడ్ బి 0. సో ఇలా చేయాలి సార్. ఇప్పుడు మేము ఇంత చేయలేము సార్, మాకు కొంచెం కష్టంగా ఉంది, ఇంకా ఈజీగా డైరెక్ట్ చెయ్యొచ్చు. ఎలా అంటే అనదర్ మెథడ్ 2 అంటే ఇది ఏం లేదు నాన్న, ఇది జనరల్గా ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ లాగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు, వేయలేకపోవచ్చు, ఫుల్ మార్క్స్ పడకపోవచ్చు, కాకపోతే ఈజీగా ఈ ప్రాబ్లంలో సార్ ఈ 90 మైనస్ ఇవన్నీ నా వల్ల కాదు, కాంప్లిమెంట్ రేషియో అనుకున్నాం కదా, ఓకే గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఒకదాన్నే మార్చాలి, నేను దీన్నే మారుస్తున్నా. కాస్ ప్లేస్లో ఏమొస్తుంది ఎప్పుడు కూడా సైన్. 90లోంచి 12 తీసేయండి, ఎంత వస్తుంది 90లోంచి పక్కన సబ్ట్రాక్ట్ చేసేసుకోండి. 90 మైనస్ 12 ఎంత వస్తుంది 78, డైరెక్ట్ వేసేసుకోండి. సైన్ 78 మైనస్ సైన్ 78 క్యాన్సిల్ చేసి 0 వేసేసుకోండి. వెరీ సింపుల్, ఏం లేదు నాన్న. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే చేంజ్ చేస్తున్నారో దానికి రాసుకోండి. కాస్ ఉంటే ఏమొస్తుంది సైన్, ఇక్కడున్న వాల్యూ 90లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. 90లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 78. సో ఇది యాస్టీస్గా రాసేసుకోండి, ప్రాబ్లం అయిపోయింది. చెక్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకటే చేంజ్ చేయాలి, దీన్ని చేంజ్ చేస్తున్నా. సైన్కి సైన్ 15 నేను రాసుకోవచ్చు, 90 మైనస్ చెప్పాయి ఇందాక లాజిక్ 75 సెక్ 75. సో సైన్కి ఏమొస్తుంది కాస్ 75 సెక్ 75. సో కాస్ 75 సెక్ నేను రాసుకోవచ్చు 1/cos 75. ఆల్రెడీ మనకు తెలుసు సెక్ థీటా ఈక్వల్ 1/cos, ఈ రెండు క్యాన్సిల్. సో ద ఆన్సర్ షుడ్ బి 1. ఇక్కడ కూడా అంతే, ఒక్కటే చేంజ్ చేస్తున్నా, ట్యాన్కి ట్యానే ఉంచుతున్నా. 26 అంటే 90 మైనస్ 64. సో ఈ రెండోది యాజ్ యూజువల్ ఉంచుతున్నాం నాన్న. ట్యాన్కి ఏమవుతుంది కాట్ 64, tan 64. cot theta is equal 1/tan theta. So 1/tan 64 is into tan 64 equal to 1. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. దీన్ని ఇంకొక మెథడ్లో చెప్పుకున్నాం కదా, ఎలా ఏం లేదు, tan ప్లేస్లో కాట్ 26 నేను రాసుకోవచ్చు, 90 మైనస్ 26 అంటే 64 ఇంటూ tan 64. సేమ్ ఇందా మనం చెప్పుకున్నట్టే మీరు ఎలా అయినా చేయొచ్చు దీన్ని. సో ఇదేంటంటే డైరెక్ట్ వేయడం, అదేమో కొంచెం లాజికల్గా వేయడం. ఎలా వేసినా రైట్ అవుతుంది నాన్న. సో ఆన్సర్ 1. ఇది చెక్ చేసుకోండి, ఓకే నాన్న. సో ఇప్పటివరకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు విన్నారు. మీకు అర్థమైతే కనుక మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై భారత్.